ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం కల్పించిన నిర్వాహకులకు, మరియు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆత్మీయ బంధువులారా, బసవాది ప్రముఖుల లేదా శివశరణుల సందేశాలన్నీ కూడా వచనాల రూపంలో ఉన్నాయి. శివశరణులు తమ వచనాలలో నైతిక విలువలకు, సామాజిక విలువలకు, ఆధ్యాత్మిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. శివశరణుల ఏ వచనం తీసుకున్నా కూడా ఈ 3 అంశాలు ఆ వచనంలో తప్పకుండా ఉంటాయి. నైతికాంశం, సామాజికాంశం, దాంతోపాటు ఆధ్యాత్మికాంశం తప్పకుండా ఉంటుంది. ఈ 3 కూడా మనకు కావాలి కాబట్టి వచన రచనలో ఏ శివశరణుల వచనం తీసుకున్నా ఈ 3 అంశాలు అందులో మనకు కనపడతాయి. అటువంటిదే ఒక వచనాన్ని ఈరోజు తమరి ముందు నేను సమర్పించదలుచుకున్నాను. మనందరికీ తెలుసు, ఎదుగుదల లేదా గ్రోత్ అని దేనంటాం మనం. గ్రోత్ లేదా ఎదుగుదల అనేది జీవులకు ఉండే ఒక సహజ లక్షణం. దాని కొరకు అవి ఏం ప్రయత్నం చేసే అవసరం లేదు. ఆహారం తీసుకుంటే తనంతట తానే అవి ఎదుగుతాయి. వృక్షాలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, వాటికి పోషక పదార్థాలు లభిస్తే అవి ఎదుగుతాయి. లభించకపోయినా కూడా ఎదుగుతాయి, కానీ అంతగా ఎదగవు. ఎంత ఎదగాలనో అంతగా ఎదగకపోవచ్చు. అతడు ఒక 2 సంవత్సరాలు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎదుగుదల మాత్రం కొనసాగుతుంది. ఇది సహజ లక్షణం, జీవులకు ఉండే సహజ లక్షణం. అయితే జీవులన్నీ భౌతికంగా ఎదిగి సరిపెట్టుకుంటాం. మనం కూడా జీవులమే. కాకపోతే మనకు పరమాత్ముడు ఒక మేధోశక్తిని ప్రసాదించాడు కాబట్టి మిగతా జీవుల కంటే మనం శ్రేష్ఠులము. మానవులు మిగతా జీవుల కంటే శ్రేష్ఠులు. అయితే మనం శ్రేష్ఠులం కాబట్టి మనం కూడా మిగతా జీవుల వలె భౌతిక ఎదుగుదలతోనే సరిపెట్టుకుంటే సరిపోదు. భౌతిక ఎదుగుదలతో పాటు మానవుడు మానసికంగా, నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే అతడు ఈ లౌకిక ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ధీరుడు అనిపించుకుంటాడు. ధీరుడు ఎప్పుడవుతాడు? ఏ సమస్యలు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. లేకుంటే పిరికివాడైతే ఈ ప్రపంచంలో అతడు బ్రతకజాలడు, జీవించజాలడు. ధీరుడు కావాలి. అంటే మనకు ఆ పరమాత్ముడు ఆ శక్తినిచ్చాడు, ప్రతి జీవికి ఇచ్చాడు. అవి ప్రకృతిపరమైన సమస్యలు రాని, సామాజిక పరమైన సమస్యలు రాని, కౌటుంబిక పరమైన సమస్యలు రాని, వాటిని ధీటుగా ఎదుర్కొనే ఒక శక్తిని, జ్ఞానాన్ని పరమాత్ముడు మన అందరికీ ప్రసాదించాడు. అందుకొరకే మనకు భౌతిక ఎదుగుదల ఒకటి ఉంటే సరిపోదు. భౌతిక ఎదుగుదలతో పాటు మానసిక, నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా కావాలి. అది కూడా జరగాలి.
భౌతిక ఎదుగుదలనేమో తనంతట తానే జరుగుతుంది. కానీ ఈ ఎదుగుదల ఏవైతే ఉన్నాయో మానసిక, నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక ఎదుగుదల ఏవైతే ఉన్నాయో అవి తనంతట తానే జరగవు. వాటి కొరకు మనము ప్రయత్నించాల్సి వస్తుంది. ఏం చేయాలి? ఏమైనా టానిక్ ఉందా, మందు ఉందా, సేవించాలనా? లేదు. విశ్వగురు బసవేశ్వరుడు ఈ ఎదుగుదల కొరకు, అంటే మానసిక, నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఒక వచనము ద్వారా మనందరికీ ఒక దివ్య సందేశాన్ని ఇచ్చారు. అది సప్తశీల రూపంలో మనమంతా కూడా తెలుసుకుంటున్నాం, చదువుతున్నాం. అంటే మానవుని యందు ఈ నైతిక, సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక ఎదుగుదల జరగాలంటే మనము ఈ సప్తశీల సూత్రాలను ఆచరణలోకి తీసుకొని రావాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. లేకుంటే ఈ ఎదుగుదల అనేది మనలో కుంటుపడుతుంది. ఇవి మనం ఆచరణలోనికి తీసుకొని వస్తే భౌతిక ఎదుగుదలతో పాటు సామాజికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతాము. సంపూర్ణ జ్ఞానం అప్పుడు మనకు లభిస్తుంది. కాబట్టి ఈ సప్తశీల సూత్రాలను మనము మన నిజ జీవితంలో ఆచరణలోనికి తీసుకొని రావాలి. ఇంతకీ ఈ సప్తశీల సూత్రాలంటే ఏమిటి? సప్త అంటే 7, శీల అంటే నిఘంటువులో దానికి నానార్థాలు ఉన్నాయి. శీల అంటే స్వభావం, శీల అంటే లక్షణము, శీల అంటే సద్గుణము, శీల అంటే పరువు. ఇట్లా అనేక అర్థాలు అందులో వివరించడం జరిగింది. ఇక్కడ అంటే సందర్భోచితంగా మనకు ఏది కావాలో అందులో నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ సప్తశీల సూత్రాలంటే సప్త సద్గుణాలు. సప్త సద్గుణాలు మనము మన నిజ జీవితంలో ఆచరణలోనికి తీసుకొని వస్తే మనము ఒక భౌతిక ఎదుగుదలనే కాకుండా మిగతా అన్నిట్లో కూడా మనము అన్ని రంగాల్లో కూడా మనం ఎదుగుతాము. ఈ సప్తశీల సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. కళవేడ కొలవేడ కుసియ నుడియలు వేడ మునియ వేడ ಅನ್ನೆರಿಗೆ ಅಸಹ್ಯ ಪಡಬೇಡ ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ ಇದಿರ ಹಳಿಯಲು ಬೇಡ ಇದೇ ಅಂತರಂಗ ಶುದ್ಧಿ ಇದೇ ಬಹಿರಂಗ ಶುದ್ಧಿ ಇದೇ ನಮ್ಮ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನೊಲಿಸುವ ಪರಿ. ఇవి సప్తశీల సూత్రాలు. కళవేడ దొంగలించకు, కొలవేడ హింసించకు, ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ ಅಸತ್ಯಂ పలకకు, మునియ వేడ అలగకు, అన్నరికి అసహ్య పడಬೇಡ ఇతరులను చూసి అసహించుకోకు, తన్న బండిసి వేడ ఆత్మస్తుతి చేసుకోకు, తనకు తానే పొగడుకోవడం. ఇతరులు పొగడితే మంచిది, కానీ కొందరు తనకు తానే పొగడుకుంటారు, అది మంచిది కాదు. ఇదిర హరియలు వేడ ఇతరులను నిందించకు, ఇదే అంతరంగ శుద్ధి, ఇదే బహిరంగ శుద్ధి, ఇదే నమ్మ కూడల సంగమ దేవన నొలిసువ పరి. అంటే ఆ కూడల సంగమ దేవుని మెప్పించాలంటే లేదా అతని మెప్పును పొందాలంటే ఏం చేయాలి? వ్రతాలు, హోమాలు, పూజలు సరే చేస్తే చేయండి, కానీ దానితో పాటు ఈ సప్త సూత్రాలను మన నిజ జీవితంలో ఆచరించాలి, ఆచరణలోకి తీసుకొని రావాలి. అయితే ఇక్కడ మిగతా వచనాలకు ఈ వచనానికి తేడా ఏంటంటే, మిగతా వచనాల్లో మనకు ఏదైనా ఒక నైతిక జ్ఞానాన్ని ఆచరించమని చెప్తారు, ఇది చేయండి. ఉదాహరణకు ఇప్పుడు మనం ఏదైనా మిగతా శరణుల వచనం కానీ బసవేశ్వరుల
వచనాలు 1468 ఉన్నాయి. అందులో కొన్నిటికి మాత్రమే ఈ విధంగా బేడ అని ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఆ విధంగా ఉండవు. ఉదాహరణకు ಹೊತ್ತಾರೆ ಎದ್ದು ಅಗವಣಿ ಪತ್ರಿಯ ತಂದು ಹೊತ್ತು ಹೋಗದ ಮುನ್ನ పూజిసో లింగవ అంటే సూటిగా చెప్పడం జరిగింది, ఈ పని చేయండి. ఇక్కడ అట్లా కాకుండా ఈ 7 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు విడనాడండి, వీటిని మీరు వదులుకోండి, వీటిని మీరు త్యజించండి. ఇవి వర్జనీయములు. వర్జం అంటాం చూడండి, అంటే చేయకూడదు. అయితే ఈ విధంగా ఎందుకు చెప్పిండ్రు? ఈ వచనంలో ఉండే విశిష్టతనే అది. దీని యొక్క ఈ వచనం యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరేమో చేయమని చెప్తారు ఏదైనా మంచి పని, ఇందులో ఏవి చేయకూడదో అది వివరించాలి. ఇది ఈ వచనంలో ఉండే ఒక ప్రత్యేకత. ఎందుకంటే అనైతిక విలువలను మనం త్యజించాలి. నైతిక విలువలను అలవర్చుకోకున్నా పర్వాలేదు, కానీ అనైతిక విలువలను మాత్రం త్యజించినప్పుడే నైతిక విలువలు తనంతట తానే మనలోకి వస్తాయి. ఇది ఏ విధంగా ఉందంటే ఉదాహరణకు మనం పాటించవలసిన నైతిక విలువలు చాలా ఉన్నాయి, మానుకునే అనైతిక విలువలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్నిటిని వదులుకోవడం సులభం కదా. మనం అన్ని నైతిక విలువలను ఆచరణలోకి తీసుకొని రావాలంటే అది సాధ్యం కావచ్చు, సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్ని అనైతిక విలువలు ఏవైతే మనలో ఉన్నాయో, అనైతిక పనులు మనం ఏమైతే చేస్తున్నామో, అనైతిక క్రియలు ఏవైతే మనం చేస్తున్నామో వాటిని మానుకోవడం సులభం కదా. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు, రోగం బారిన పడ్డప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారంటే అన్ని పరీక్షించిన తర్వాత మందులు రాసిస్తారు. దాంతోపాటు మనం సార్ ఏమేమి తినాలి అన్నాడు. ఎందుకంటే రోగం వచ్చినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు సహజంగా రోజు తినే ఆహార పదార్థాలు తినజాలం, తింటే కూడా అరగాయి. కాబట్టి ఏమేమి తినాలి అని అడిగితే డాక్టర్లు ఏమేమి తినాలో అని పెద్ద లిస్ట్ చెప్పడు, ఏమి తినకూడదో అవే చెప్తాడు. అది ఈజీ కదా. ఏవి తినకూడదో చెప్పడం సులభం, తినాలి ఏవేవి తినాలి అంటే ఇక అన్ని మిగతా అన్ని చెప్పాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది కూడా ఏ నైతిక విలువలను పాటించాలి అని చెప్పే బదులు ఇవి పాటించకండి అని చెప్పడం సులభమైన పద్ధతి, అది అందరికీ గుర్తుండిపోతుంది. కాబట్టి బసవేశ్వరుల వారు మన యొక్క మానసిక గుణాన్ని ఎరిగి ఈ విధంగా వారు మనకు ప్రబోధించారు. ఇది సులభం. ఈ బసవಣ್ణ గారు మిగతా వైద్యుల కంటే భవరోగ వైద్యులు. అందుకే మనకు భవరోగ నివారణ కొరకు సప్తశీల సూత్రాలను ఒక దివ్య ఔషధంగా పనిచేస్తాయని ఈ వచనం ద్వారా మనకు వివరించారు. ఉదాహరణకు మనం పాటించే నైతిక విలువలు చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ చెప్పుకుంటూ పోతే చెప్పేవారికి కూడా ఓపిక ఉండదు, వినేవారికి కూడా. ఏవి చేయకూడదో అవి చాలా తక్కువ సమయంలో ఓపిక అంటే వినేవానికి కూడా ఓపిక నశించక ముందే అవన్నీ మనం చెప్పగలం. కాబట్టి ఇది సులభమైన మార్గంగా భావించి విశ్వ బసవేశ్వరుల వారు ఈ వచనం ద్వారా ఏ నైతిక విలువలను మనం, ఏ అనైతికమైన క్రియలను విడనాడాలి, ఏ దుష్క్రియలు, దుర్గుణాలు, దుర్భావాలను మనం విడనాడాలో ఈ వచనంలో మనకు వివరించారు. అంటే సప్తశీల సూత్రాలను ఎవరైతే పాటిస్తారో ఆ మానవుడు మహదేవుడు అవుతాడు, వివేకి అవుతాడు, సుజ్ఞాని కాగలడు. ఎవరైతే ఈ సప్తశీల సూత్రాలను పాటించరో
అటువంటి మానవులు దానవులు అవుతారు, అవివేకులు అవుతారు, అజ్ఞానులు అవుతారు. సప్తశీల సూత్రాలు 7 వర్జనీయమైనవి. 7 ఈ సూత్రాలు కూడా అంటే ఇవి పాటించకూడదు. ఏవి? కళవేడ, కొలవేడ, మునియవేడ, అన్నెరికి అసహ్య పడవేడ, ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ, ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ, ಇದರು ಹಳಿಯಲ ಬೇಡ. ఈ 7 సప్తశీల సూత్రాలను మనం సులభంగా అర్థం చేసుకునేటందుకు వాటి గుణ స్వభావం ఆధారంగా 3 విధాలుగా విభజించడం జరిగింది. మనం చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో, క్రియలు ఏవైతే ఉన్నాయో, అటువంటి క్రియలు కానివ్వండి, దుర్గుణాలు కానివ్వండి, దుర్భావములు కానివ్వండి, ఇవి 7 ఉన్నాయి. వీటిని వాటి గుణ స్వభావం ఆధారంగా 3 విధాలుగా విభజించడం జరిగింది. కళవేడ, కొలవేడ ఇవి దైహిక దుష్క్రియలు. అంటే మనం దేహం ద్వారా చేస్తాం. దొంగతనం, హింసించడం, ఇవి 2 ఇంకేదో మన శరీరం యొక్క భాగం చేతులతో ఎవరికైనా హింసించడం కానీ శారీరకంగా హింసించడం చేస్తాం. అదేవిధంగా దొంగలించడం, ఇవి దైహికపరమైన శీల సూత్రములు. దొంగలించకూడదు, హింసించకూడదు అని నీతిబోధ విశ్వగురు బసవేశ్వరుల వారు ఈ సప్తశీల సూత్రాల్లో ఇవి దైహికపరమైన శీల సూత్రములు. శీల అంటే సద్గుణం సంబంధించిన. ఇక మునియవేడ, అన్నెలిగే అసహ్య పడబేడ, ఇవి ఈ 2 మానసిక సప్తశీల మానసిక శీల సూత్రాలు. ఇవి మనసుకు సంబంధించినవి. మునియవేడ లేదా అన్నెలిగే అసహ్య పడబేడ. ఇంకా మిగతా 3 ఏవైతే ఉన్నాయో, ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ, ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ, ఇదిర హళియలు ಬೇಡ. ఇవి 3 వాచకం. మన నోటి ద్వారా, మన వాక్కు ద్వారా ఇతరులకు నొప్పించే విధంగా మాట్లాడతాం. ಹುಸಿಯ నుడియలు ಬೇಡ అంటే అసత్యం పలకడము, తన్న బండిసబేడ ఆత్మస్థుతి చేసుకోవడము, ఇదిర హళియలు బేడ అంటే ఇతరులకు నిందించడం. ఇవి వాచకపరమైనవి, వాచక శీల సూత్రాలు. ఈ విధంగా ఈ సప్తశీల సూత్రాలను 3 విధాలుగా వీటిని విభజించవచ్చు. అయితే ఇవి ఎందుకు విడనాడాలి, దీని వలన ఏం లాభం ఉంది అని ప్రశ్నించవచ్చు. లేదా మీకు నాకు అడగకపోయినా మీ మనసులో మాత్రం వస్తుంది అటువంటి ప్రశ్న. కళవేడ, కొలవేడ ఏవైతే ఉన్నాయో ఈ 2 అవగుణాలు అంటే దొంగతనం చేయడము, హింసించడం, ఈ 2 అవగుణాలను మనం వదులుకున్నట్లయితే అప్పుడు బహిరంగ శుద్ధి అవుతుంది. బసవేశ్వరుల వారు తమ ఈ వచనంలో ఏం చెప్పారు? ఇదే బహిరంగ శుద్ధి, ఇదే అంతరంగ శుద్ధి. అంటే బహిరంగ శుద్ధి, అంతరంగ శుద్ధి ఒకటే కాదు, 2 వేరువేరు. మనము దైహికపరమైన అవగుణాలను వదులుకుంటే అది బహిరంగ శుద్ధి అవుతుంది. కళవేడ, కొలవేడ ఇవి 2 గుణదోషాలను మనం విడనాడినచో అది బహిరంగ శుద్ధి. ఇంకా మిగతా మానసిక వాచక అవగుణాలు ఏవైతే ఉన్నాయో, మునియవేడ, అన్నెರಿಗೆ అసహ్యపడಬೇಡ, ಹುಸಿಯ నుడియలు ಬೇಡ, తన్న బండిసಬೇಡ, ఇదిర హళియలు ಬೇಡ, ఇవన్నీ కూడా మానసిక అవగుణాలు 2, వాచక అవగుణాలు 3. ఇవి 5 అవగుణాలను మనం త్యజించినట్లయితే అప్పుడు అంతరంగ శుద్ధి అవుతుంది. ఎందుకంటే అంతరంగానికి సంబంధించినవి. మానసిక, వాచక ఇవి అంతరంగానికి సంబంధించినవి. కళవేడ, కొలవేడది దైహికపరమైనవి. కాబట్టి
బహిరంగ శుద్ధి, అంతరంగ శుద్ధి ఇవి సమపాళ్లలో జరగాలంటే ఈ 7 అవగుణాలు ఏవైతే ఉన్నాయో, అనైతికమైన పనులు ఏవైతే ఉన్నాయో వీటిని శాశ్వతంగా మనం వదులుకోవాలి. ఇక ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. కళవేడ అంటే దొంగతనము చేయకు. దొంగతనం అని దేన్ని అంటున్నాం మనము? ఇతరుల వస్తువులను వారి అనుమతి లేకుండా, వారి దృష్టికి తీసుకుని రాకుండా తీసుకుంటే అది దొంగతనం కిందికే లేదు. ఇప్పుడు ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను నా దగ్గర ఉంది, నాది. మీకు అవసరం ఉంది అర్జెంట్, నాకు అడిగి తీసుకోవాలి. అంతేగాని వచ్చి ఇట్లా గుంజుకొని పోతే అది దొంగతనమే. అరే నాకు అడిగేటందుకు టైం లేకుండా అందుకొరికి అడగలేదు, అర్జెంట్ రాసేది ఉండే తీసుకున్నా, సంతకం పెట్టేది ఉండే తీసుకున్నా అంటే సరిపోదు, అది దొంగతనమే. పరధనము, పర వస్తువు, ఆ సొంతందారులు ఎవరైతే ఉన్నారో, పర అంటే నాది కాకుండా ఇతరులదన్నీ పరది. ఇతరుల వస్తువులను వారి అనుమతి లేనిదే, వారి దృష్టికి తీసుకుని రాకుండా దొంగలించడము అంటే తీసుకోవడము అది దొంగతనం కిందికే లెక్క. తీసుకుంటే ఎందుకంటే అది భౌతికంగా అంత దాని ప్రభావం ఉంటుంది, కానీ నైతికంగా మన మనసు మాత్రం ఒప్పదు. మనం ఏదో తప్పు చేశాం, అది దొంగతనం చేసినట్టే లెక్క. ఈ రోజుల్లో దొంగతనం అంటే ఇది కాకుండా ఇంకా పరస్త్రీలను దొంగచాటుగా చూడడం కూడా దొంగతనమే. వారి సౌందర్యాన్ని నిశితంగా చూడడం కూడా అది కూడా దొంగతనమే. ఎందుకంటే వారు ఎవరో తెలియదు, వారితో మనకి ఎలాంటి సంబంధం లేదు, అయినా వాళ్ళని అంత నిశ్చితంగా చూసే అవసరం ఏముంది? అంటే నీలో కామోద్రేకం కలుగుతున్నది, నీవు అక్కడ చూడకుండా ఉండలేకపోతున్నావు. అంటే నీ ఇంద్రియాలు నీ నియంత్రణలో లేనప్పుడే అటువంటిది మనం చేస్తాము. అది కూడా దొంగతనం కిందికే లెక్క. దొంగతనం అనేది చట్టరీత్యా నేరము. మన భారతీయ శిక్షా స్మృతి IPC 379 ప్రకారము దొంగతనం చేసిన వారికి జైలు శిక్ష విధించవచ్చు, నేరం రుజువైతే. కానీ ఇప్పుడు దొంగతనం ఏమైపోతున్నది? సర్వసాధారణమైపోయింది. అది ఏదైనా వస్తువు తన దగ్గర లేదు, ఇతరుల దగ్గర కనిపిస్తే ఏం చేస్తున్నారు? ఇప్పుడు బస్సులలో, ట్రైన్లలో రద్దీగా ఉన్నప్పుడు జేబులు ఉంటే సెల్ ఫోన్ కానీ, డబ్బు, పర్స్ కానీ తీసేసుకుంటున్నారు. అంతే. మనం చూస్తుంటాం, బలవంతంగా గుంజుకుంటున్నారు. మనం ఏంటి నిస్సహాయులుగా మిగిలిపోతున్నాం. అంతే. అది నేరం అని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే అది కూడా ఒక ప్రొఫెషన్గా మారిపోయింది ఈరోజు. ఎందుకంటే దొంగతనం చేసిన వారికి ఎవరు అండగా నిలుస్తున్నారు? ముందు న్యాయవాదులు వారి పక్షాన వాదిస్తున్నారు. పోలీసు యంత్రాంగం, రాజకీయ నాయకుల పలుకుబడి, వీరి అండదండలు వారికి పుష్కలంగా లభించడం వలన నేర ప్రవృత్తి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. స్త్రీలు ఒంటరిగా బజార్లో వెళ్ళడం అంటే హై రిస్క్ అయిపోయింది. అంతేకాకుండా మన దగ్గర ఏదైనా ఆభరణాలు అందరికి కనిపించే విధంగా మనం వేసుకొని బజార్ గుండా వెళ్తున్నామంటే మీరు ఇంటికి చేరే లోపే మీ ఆభరణాలు ఎవరో వచ్చి గుంజుకొని తీసుకుపోతారు. అంటే అంత అభద్రత
పరిస్థితులు ఇప్పుడు తయారయ్యాయి. దానికి కారణం మన వ్యవస్థ, అంతేకాకుండా మన మానసిక స్థితి. అంటే ఇతరుల దగ్గర కనిపిస్తే మన మనస్సు అది ఎట్టయినా చేసి పొందాలి అని మనకు ఉసిగొల్పుతుంది. కానీ మన మనస్సును మన నియంత్రణలో ఉంచుకుంటే అటువైపు మన దృష్టి సారదు. ఈ రోజుల్లో చూడండి, మొన్ననే మన కరీంనగర్ జిల్లాలో హుజూర్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో పాపం వ్యవసాయదారులు లోన్ కొరకు గోల్డ్ లోన్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉండే నగలు నట్ర అంతా కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి అట్లా వ్యవసాయ అవసరాల కొరకు రుణం తీసుకున్నారు. అట్లా వ్యవసాయదారులు తాకట్టు పెట్టిన 20 కిలోల బంగారము దొంగతనానికి గురైంది. 20 కిలోల బంగారం లాకర్ నుండి కూడా లాకర్ వలగొట్టి అందులోకి తీసుకుపోయారు. ఇంకా బెంగళూరు నగరం మహానగరం, అది ఆ మహానగరంలో కూడా లాకర్లో ఇట్లనే గోల్డ్ లోన్ తీసుకున్న వారి బంగారము ఆభరణాల రూపంలో ఉండే 50 కిలోల బంగారం దొంగతనానికి గురైంది. పోలీసులు ఇంతవరకు కూడా ఆ దొంగలకు నేరస్తులకు పట్టుకోలేకపోయారు. అంటే ఇది మన నిర్లక్ష్యం ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకింత ప్రోత్సహించినట్లయితుంది. ఏం కాదులే, దొంగలు మనకు పట్టుకుంటే కూడా న్యాయవాదులు ఉండనే ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉండనే ఉంది, రాజకీయ నాయకులు ఉండనే ఉన్నారు. వాళ్ళు మనకి ఏ విధంగానన్నా శిక్ష పడకుండా చూసుకుంటారు, అది వాళ్ళ పని అని నిర్భయంగా నిర్భీతిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కానీ విశ్వగురు బసవేశ్వరుల వారు ఇది నేర ప్రవృత్తి మంచిది కాదు, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఎవరే కానీ అప్పుడు పేరుతోని విలువలు దొంగ అనే పిలుస్తుంది. సమాజం చులకనగా చూస్తుంది, కానీ వాళ్ళు మాత్రం దాన్ని అంతా కూడా పట్టించుకోరా. డబ్బుంటే సరిపోతుంది, అన్నీ పోతాయి, అన్నీ ఈ ఏవైతే మనకు మరకలు అంటినాయో అవన్నీ కూడా పోవచ్చు. అది ఒక వాళ్ళ లోపల గుండె ధైర్యం ఉంటుంది కాబట్టి ఇటువంటి నేరాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. ఇంకా రెండవది హింస, కడవేడ కొలవేడ. చంపడం ఇంకా పర్వాలేదు, కానీ హింసించడం అంతకంటే పెద్ద నేరం. చంపితే ఒక 2 నిమిషాలనే ఆయన ప్రాణం పోతుంది. ఆయన అంత దానికో అంటే ఆయనకు అంత కష్టం కాదు, ఆయనకు అంత నొప్పి కాదు. కానీ హింసించడం మాత్రము మానసికంగా దైహికంగా ఎంత ఘోర పాపము, ఘోర నేరం అంటే అది దాన్ని ఎవరు కూడా క్షమించరు. అందుకొరకే మనం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 2005 సంవత్సరంలో గృహహింస చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. గృహహింస అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, మహిళలు, పిల్లలు, వీళ్ళ మీద భర్త కానీ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బయటి వాళ్ళు కానీ భౌతిక దాడి జరిగితే ఈ చట్టం ప్రకారం 2005 గృహహింస చట్టం ప్రకారము వారిపైన కోర్టులో కేసు వేయవచ్చు, వారికి శిక్ష కూడా పడవచ్చు. ఎందుకంటే హింస అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. హింస అనేది ఒక రకంగా కాదు. కొట్టినప్పుడు ఇంత మనకు నొప్పి అవుతుందేమో, కానీ మానసికంగా హింసించే వాళ్ళు ఎక్కువైపోయారు. శాడిస్ట్ అంటారు అటువంటి వాళ్ళు. ఈ శాడిస్టులు రోజు రోజుకు పెరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వయసుతో నిమిత్తం లేకుండా వృద్ధులు మొదలుకొని 14 సంవత్సరాలు నిండిన బాలురు కూడా ఇటువంటి నేర ప్రవృత్తికి పాల్పడుతున్నారు. వాళ్ళ యొక్క వికృత చేష్టలు,
సూటి మాటలు, ద్వందార్థాన్నిచ్చే మాటలతో లేదా వికృత చేష్టలతో లేకుంటే కామవాంఛతో కూడిన చూపులతో ఎదుటివారు అసహించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు. ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. 2 సంవత్సరాల పసిపాపల మీద కూడా అత్యాచారం జరుగుతున్నదంటే రాక్షసత్వం ఎంత పెరిగిందో చూడండి. మనము ఇప్పుడు ఇది మానవుని మేధో సంపద ఎంతో పెరిగింది, మనం ఆధునాతన యుగంలో జీవిస్తున్నాము. కానీ నైతికంగా మాత్రం మనం ఎంతో దిగజారిపోతున్నాము. మన లోపల మానవత్వం రోజు రోజుకు అడగంటిపోతున్నది, రాక్షసత్వం అనేది పెరుగుతున్నది. అందుకొరకే ఇటువంటి అనాచారాలు, ఇటువంటి అత్యాచారాలు ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నాయి. ఈ నేర ప్రవృత్తి అనేది రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. ఇది శుభ పరిణామం కాదు. ముందు ముందు మన మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. మనం ఇక్కడ ఉండజాలము, జీవించజాలం. అటువంటి విపత్కర పరిస్థితులు రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ 2 కళబేడ, కొలబేడ ఏవైతే ఈ అవగుణాలు ఉన్నాయో వీటిని విడనాడినప్పుడే మనము సన్మార్గంలో ముందుకు పోగలుగుతాము. మన భౌతిక ఎదుగుదలతో పాటు నైతికంగా కూడా మనము ఎదిగేటందుకు ఈ 2 అవగుణాలు ఇవి అవరోధకాలుగా మన ఎదుగుదలకు అవి ఎదురిస్తాయి. వాటిని మనం విడనాడితే భౌతిక ఎదుగుదలతో పాటు నైతికంగా కూడా మనము నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని విధాలుగా మనము సంపూర్ణ వికాసం అనేది అప్పుడు జరుగుతుంది. ఇక మునియబేడ, అన్నెరిగే అసహ్యపడబేడ, ఇవి 2 కూడా మానసికమైనవి. అంటే ఇంతకుముందేమో మనం చేసేటి అన్ని దుష్క్రియలు, ఇవి దుర్గుణాలు. మునియబేడ, అలగవద్దు. చిన్నపిల్లలు అలిగితే మంచిగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు కూడా చీటికి మాటికి అలిగితే మన విలువ మనమే పోగొట్టుకున్న వాళ్ళం. అప్పుడు కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, ఈయన ఎప్పుడు చూసినా అంటే చిన్న చిన్న విషయాలకు అలుగుతాడు, అలగని వదిలేస్తారంటే ఎవరు కూడా పట్టించుకోరు. ఎంత మనమే అలిగి చివరికి మనమే సరెండర్ కావాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఒకసారి మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతే దాన్ని పునరుద్ధరించినా కూడా అందులో ఆ మరకలు మాత్రం ఉండిపోతాయి. మనం ఎప్పుడు అలుగుతాం, ఎందుకు అలుగుతాం? మన నిర్ణయానికి, మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏదైనా పని జరిగినప్పుడు మనము అలుగుతాం. ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనకి ఈరోజు పాశం తినాలని ఇష్టం ఉంటుంది, కానీ ఇంటి వాళ్ళకి చెప్పం. వాళ్ళు ఆ రోజు వండే వంటలు వండుతారు. అప్పుడు ఎన్ని రోజులు పాశం తినక ఈరోజు వండుతారేమంటే వండలేదు అని అలిగిపోతుంది. నేను తినను అంటే నేను చెప్పాలి, చేయించాలి. కానీ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, ఇక అలిగితే ఇట్లా చూస్తారు కొన్నిసార్లు, ఆ తర్వాత ఏం చేస్తారు, వదిలేస్తారు. అంటే అలగడేందుకు ఎవరు పట్టించుకోరు. కాబట్టి అటువంటి హీన పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. మన పెద్దరికాన్ని మనము కాపాడుకోవాలి, హుందాతనాన్ని మనం కాపాడుకోవాలి. అయితే మన నిర్ణయానికి వ్యతిరేకంగా ఏదైనా పని జరిగితే మనం కోపోద్రిక్తులం అవుతాం. అప్పుడు కోపోద్రిక్తులమయ్యి చిన్న పెద్ద ఎవరు ఎదుటి అవన్నీ ఏం చూడము, చిన్నిస్తాం వాళ్ళ మీద. గట్టిగా అరవడము, తిట్టడము అవి చేస్తాం. ఎందుకంటే సంయమం కోల్పోతాం. అప్పుడు సంయమం కోల్పోవడం వల్ల
ఇటువంటి హీనావస్థకు మనం చేరుకుంటాము. కొందరు బుద్ధిమంతులు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏదైనా ఇంట్లో జరిగితే, అంటే వాళ్ళు ఏది మనసులో అనుకుంటారో అట్లా జరగలేదు, లేదా వాళ్ళు చెప్పినా కూడా కుటుంబ సభ్యులు వినకుండా వాళ్ళకి దోచిందే ఏదైనా పని చేస్తున్నారు అంటే బుద్ధిమంతులు, సహనశీలులు వాళ్ళు ఏం చేస్తారు, మౌనం వహిస్తారు. ఏమనరు, మౌనంగా ఉండిపోతారు, చేసుకోలేందుకని గమనం ఉంచుతారు. అయితే కోపాన్ని దిగమింగడం కూడా అందరికీ సాధ్యం కాదు. ఎవరు కోపాన్ని దిగమింగుతాడో అతడే చాలా శ్రేష్ఠుడు, అతడే గొప్పవాడు. అలిగి తమ నిరసన తెలియజేయడము ఇది మన వ్యక్తిత్వానికి ఒక మచ్చ లాంటిది. పెద్దవాళ్ళు, ఇంటి పెద్దవాళ్ళు, బాధ్యత గలవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అలుగుతూ కుటుంబ సభ్యులకు చిరాకు కలిగించకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మనము సంయమమును పాటించి పరిస్థితులను చక్కదిద్దుకోవాలంటే అదొక్కటే మార్గం. కాబట్టి చీటికి మాటికి అలగకూడదు. ఇది కూడా మన మానసిక ఒక దుస్థితి, అలగడం అనేది. రెండవది అన్నరిగే అసహ్యపడవేడ. తోటి వాళ్ళే మానవులు, తోటి వాళ్ళు కూడా మన తీరు మానవులే అనే సత్యాన్ని మనం మర్చిపోయి చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు, లేదా మాసిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు, జుట్టు విపరీతంగా పెరిగి స్నానం చేయని వాళ్ళు, ముఖం కడుక్కునేని వాళ్ళు, గోర్లు తీసుకునేని వాళ్ళు, అంటే వాళ్ళు మానసికంగా లేదా ఇంకేదో కారణాల వల్ల, కుటుంబ కారణాల వలన ఆ విధంగా తయారవుతారు. మానసిక ఒక స్థితిని కోల్పోయి పిచ్చి వాళ్ళ తీరు, లేదా కొందరు పిచ్చి వాళ్ళ తీరు రోడ్ల మీద దిగంబరంగా తిరుగుతారు. అంటే వాళ్ళ మెదడు అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయింది అని అర్థం. కాబట్టి అటువంటి వాళ్ళను చేరదీసి వాళ్లకు అయినంత సహాయం చేయాలి. కానీ వాళ్ళని చూసి దూరం 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 అని ఇంట్లో కూడా రాని. వాళ్ళు ఎక్కడైనా బస్సులో మనం పక్కన కూర్చుంటే వాళ్ళని లేవమంటారు, లేదా వీళ్ళు లేచిపోయి నిలబడతారు, కానీ అక్కడ పక్కన కూర్చోరు. ఎందుకంటే పక్కన కూర్చుంటే ఏదన్నా మనకు రోగం అంటగలది, ఏదైనా వ్యాధికారక సూక్ష్మజీవులు వాళ్ళ బట్టల్లో ఉండొచ్చు, వాళ్ళ దేహం పైన ఉండొచ్చు, అవి మనకు సంక్రమించవచ్చు. ఇట్లా చాలా సన్నంగా ఆలోచించి వాళ్ళ పక్కన కూర్చునేటందుకు జంకుతారు. కానీ ఇది మానవత్వమా కాదు. ఇప్పుడు చూడండి, మీరు మనకు భారతీయులకు మిగతా పొరుగు దేశాల వారికి ఉండే, అంటే ఐరోపా ఖండంలో ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే ప్రజలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇటువంటి పిచ్చి వాళ్ళు కానీ, మానసిక రోగులు కానీ జుట్టు పెంచుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతుంటే అటువంటి వాళ్ళని చేరదీసి వాళ్ళే కటింగ్ చేస్తారు, వాళ్ళే స్నానం చేయిస్తారు, మంచి బట్టలు తొడిగిపిస్తారు, తినకింత తిండి పెట్టి పంపిస్తారు. అది గొప్ప సేవ, మానవ సేవయే మాధవ సేవ అన్నప్పుడు మరి మనం మానవ సేవ ఎవరికి చేయాలి? ఉన్నవానికి, ధనవంతులకు సేవ చేసే అవసరం లేదు. ఎవడైతే ఇటువంటి దీనావస్థలో ఉన్నాడో, లేదా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడో, ఆర్థికంగా పూర్తిగా నష్టపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నాడో అటువంటి వారికి సహాయం చేయాలి. ఇటువంటి హీనులకు మనతోని చేత కాకుంటే కనీసం బట్టలు ఇస్తే కూడా వాళ్ళు తొడుక్కోరు, పడేస్తారు అక్కడిని. అటువంటప్పుడు వాళ్ళను కనీసం ఆసుపత్రికైనా తీసుకొని పోవాలి, లేదా ఏదైనా తినుబండారాలైనా ఇవ్వాలి. కానీ అటువంటి మానవత్వపు విలువలను మనం అటువంటప్పుడు పాటించము.
అసహించుకుంటాం వాళ్ళని చూసి. ఈ విధంగా అసహించుకోవడం కూడా నేరమే. ఇది అవగుణము, సద్గుణం కాదు ఇది. ఇప్పుడు చెప్పే 7 సప్తశీల సూత్రాల్లో ఈ 7 గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని త్యజించాలి, ఇవి వర్జనీయములు, వీటిని పాటించకూడదు అని విశ్వగురు బసవేశ్వర వారు మనకు ప్రబోధించారు. ఇక హుసి అనుడియలు వేడ. హుసి అంటే అసత్యం, అబద్ధం. చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేటందుకు మనం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తున్నాం. చిన్న చిన్న అవసరాలు ఈరోజు లేకున్నా రేపన్నా అది పూర్తి అవుతుంది, కానీ దాని కొరకు ఒక పెద్ద అసత్యాన్ని పలుకుతుంది. అది అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు ఫోన్ వచ్చినాక చూడండి, అసత్యం పలకడం చాలా ఎక్కువైపోయింది. ఎక్కడున్నారు అని ఇంటి వాళ్ళు అడుగుతారు, వాళ్ళ శ్రీమతి అడుగుతుంది, ఇక్కడనే ఉన్నాయి ఇక డోర్ దగ్గర ఉన్నా అని చెప్తారు. ఆయన ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆమె బయటకు వచ్చి చూడదు. ఆ ధీమాతో ఏమంటారంటే ఇక్కడే ఇంటికి దగ్గరనే ఉన్నాను, గడప దగ్గరనే ఉన్నాను అని చెప్తారు. ఇటువంటి అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ యొక్క సద్వినియోగం చేసుకోవాలి, కానీ అది దుర్వినియోగం కొరకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా దుర్వినియోగం చేసుకోకూడదు. ఒకసారి మనం విలువ పోతే మనకి ఎవరు నమ్మరు. ఇట్లా అబద్ధాలు పలుకుంటూ పోతే అప్పుడు కొంత లాభం అవుతుందేమో, అప్పుడు కొంత మేలు జరుగుతుందేమో, కానీ ఆ తర్వాత మనకు ఎవ్వరు కూడా నమ్మరు. 1 రూపాయి కొరకు కూడా నమ్మరు. వాడు అబద్ధాలకు వాడు అట్టని చెప్తాడంట. నిజంగా కూడా పాపమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరు కూడా నమ్మరు. అటువంటి పరిస్థితులు మనకు మనమే కల్పించుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు ఏదో కొంత లాభం కొరకు మన మానవత్వాన్ని మనం వదులుకుంటున్నాం. సత్యహరిశ్చంద్రుని సత్యనిష్టత మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. సత్యహరిశ్చంద్రుడు చివరికి వల్లకాడు కాపరిగా ఉన్నాడు, అంటే రుద్రభూమిలో కాపరిగా ఉన్నాడు. అక్కడికి వచ్చిన శవాలను దహనం చేసే పని ఆయన భార్య కొడుకు చనిపోతే కొడుకు శవాన్ని తీసుకొని వచ్చింది. అయితే హరిశ్చంద్రుడు ఏకైక కొడుకుని చూసి ఎంత చలించిపోవాలి, ఎంత ఏడవాలి, కానీ కిమ్మనకుండా తన వృత్తి ధర్మాన్ని ఆచరిస్తే ఏమన్నాడంటే, ఇక్కడ మా యజమాని శవదహనం చేసేటందుకు ఇంత ఫీజు పెట్టిండు, అది చెల్లించి అది నువ్వు ఇస్తే నీ కొడుకు దహన సంస్కారం జరుగుతుంది. అంటే నీ కొడుకే ఉన్నాడు, నేను నీ భార్యను అని ఎంత చెప్పినా కూడా ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ ఆ కర్తవ్యం ఎందుకంటే నేను మా యజమాని దగ్గర నేను గుమాస్తాను, నేను నౌకర్, నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి. ఆయన నా ఎదురుగా ఉన్నా లేకున్నా నేను మాత్రం నీతివంతంగా నైతిక విలువలను నేను కోల్పోకుండా నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తాను అని తిరస్కరించాడు, దహన సంస్కారం చేశాడు. అది సత్యనిష్టత. మనకు బంధు ప్రీతి, మిత్రుల మీద ప్రీతి ఇవి ఉంటే మనం ఏం చేస్తాము? అది ఇది ఏమి కూడా చూడకుండా మన స్వార్థం కొరకు, సొంత లాభం కొరకు అసత్యం పలకడము అది అలవాటుగా మార్చుకున్నాం మనం ఈ రోజుల్లో. ఇక తన్న బండి సవేడ అంటే నీకు నీవే పొగడుకోకు, ఆత్మస్తుతి అంటారు. ఆత్మస్తుతి ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. మనల్ని ఎవరినైనా పొగడకపోతే మన ముఖం చిన్నబోతుంది. అరే నేను ఇంత పెద్ద పని చేసిన, ఇంత పెద్ద ఉపకారం చేసిన, సమాజానికి ఇంత సేవ చేసిన, కానీ నాకెవరు పొగడతలేరు, నాకెవరు మెచ్చుకుంటలేరు, నాకు సన్మానం చేస్తలేరు.
నన్ను ఊరేగిస్తలేరు అని కుమిలిపోతారు, బాధపడతారు. అయితే ఇది మంచి అలవాటు కాదు, ఇది కూడా ఒక దుర్గుణమే. సద్గుణం కాదు ఇది, ఇది దుర్గుణము. ఈ దుర్గుణాన్ని మనం మానుకోవాలి. ఎందుకంటే ఎదుటివాడు తన స్వార్థం కొరకు మనల్ని ఇంద్రుడు చంద్రుడు అని పొగడతాడు. అయితే అతని మాటలకు మనం తబ్బిబ్బైపోయి సంతోషించరాదు. ఎక్కువ సంతోషించి ఇప్పుడు కొందరు జేబులు ఏదుంటే అది తీసిస్తారు అప్పుడే ఓ అని పొగడిన వానికి. అయితే అది మన మానసిక బలహీనతను ఎదుటివాడు కనిపెట్టి ఆ విధంగా మనతోని ప్రవర్తిస్తాడు. అది కూడా ఒక మానసిక బలహీనతనే. ఎదుటి వాళ్ళతో పొగడించుకోవాలనేది కూడా ఒక మానసిక బలహీనత. కాబట్టి పొగడ్తలకు తప్పిపోయిపోకుండా మనము దృఢంగా ఉండి దృఢ సంకల్పంతో వాటిని పొగడితే సరే పర్వాలేదు, కానీ అంతగా స్పందించకూడదు దాన్ని. ఎందుకంటే ఈరోజు పొగడిన వాడే రేపు నీకు విమర్శించవచ్చు, తిట్టవచ్చు. దాన్ని కూడా సమానంగా స్వీకరించాలి. పొగడ్తలను నిందలను రెండింటిని కూడా సమానంగా స్వీకరించాలి. రెండింటిని అంటే దీనికి ఎక్కువ తబ్బిపైపోకూడదు, దానికి అంత కుంగిపోకూడదు. ఇదిరా హళియలు వేడ అంటే ఇతరులను నిందించడం. ఇతరులను నిందించడం ఈ రోజుల్లో అసలు ధైర్యం ఉన్నవాడైతే ఏ వ్యక్తిని మనం నిందిస్తున్నామో అతడు ఎదురుగున్నప్పుడే అతన్ని నిందించాలి. అతని అవగుణాలు ఏమిటో, అతని దోషాలు ఏమిటో, అతని లోపాలు ఏమిటో అతని ముందే చెప్తే ఆయన వాటిని చక్కదిద్దుకుంటాడు, సవరించుకుంటాడు, మార్చుకుంటాడు, తన మనస్తత్వాన్ని మార్చుకుంటాడు. కానీ మనం అట్లా చేయము. హితచింతకుడు ఏం చేస్తాడు? అతన్ని ఏకాంతంలో కలిసి ఇగో నువ్వు ఇది చేసే పని మంచిది కాదు కాబట్టి ఇది మానుకో అని చెప్తాడు. అంటే అతడు నీ హితచింతకుడు, హితవర్యుడు అని భావించాలి. నా లోపల ఉండే లోపం నాకే ఎత్తి చూపుతాడా? అంత గొప్ప పెద్దవాడైందా? నేనేం తప్పు చేసినా అన్నట్టు. లేదా అందరి ముందల ఆ లోపాన్ని మనం ఎత్తి చూపితే అప్పుడు కూడా వాళ్ళకి బాధ అవుతుంది. కాబట్టి అట్లా అందరి ముందల వాళ్ళని నిందించకూడదు. వాళ్ళు ఏకాంతం అంటే మనం ఒకవేళ వాళ్ళ హితచింతకులు అయితే, వెల్ విషర్స్ అయితే, వాళ్ళు ఏకాంతంగా కలిసినప్పుడు ఇవి నువ్వు చేస్తున్నావు కదా, అది మంచిది కాదు, ఇది అన్నది నువ్వు మంచిది కాదు అని వాళ్లకు సలహా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళని మార్చుకుంటే వాళ్ళ ఇష్టం, మార్చుకోకపోతే వాళ్ళ ఇష్టం. సరే, నేను ఎక్కువ సమయం తీసుకుని సరిపోతుంది. ఇక కాబట్టి మనము ఎదుటి వాళ్ళ తప్పిదాలను వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని సరిదిద్దుకునేటందుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా మనం జాగ్రత్త వహిస్తాం. అయితే కొందరు మన ఎదుగుదలను చూసి కొందరు ఈర్ష్యాద్వేషములతో కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తారు, నిందలు మోపుతారు. దాన్ని కూడా అంతగా పట్టించుకోకుండా అది వాళ్ళ మానసిక బలహీనతగా భావించి గమ్మున ఉండాలంటే, అవో నిన్న నేనప్పుడు ఇట్లా అన్నవంట, నాకు నా మీద నింద మోపినవంట, నాకు నిందించినవంట, నేను ఏం చేసినా అని వాళ్ళతో కయ్యానికి దిగకూడదు. అంతే, మనం గమ్మున ఉండాలి. ఈ విధంగా ఉండడమే బుద్ధివంతుల లక్షణము. కాబట్టి ఆత్మీయ శరణు బంధువులారా, మనం ఆచరించవలసిన నైతిక విలువలు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఆచరించాలని ఏం లేదు. కానీ ఆచరించకూడని అనైతికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి 7 మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవు. ఆ 7టిని మనం మానుకుంటే, 7టిని త్యజిస్తే మనం గొప్పవాళ్ళం అవుతాము, మహానుభావులం అవుతాము. ఆ దిశలో మీరు, మేము అందరం ముందుకు సాగుదాం. ఒక సుఖప్రదమైన సమాజాన్ని నిర్మించుకుందాం. దానికి విశ్వగురు బసవేశ్వరులు మనందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ నాకు ఈరోజు
ఇక్కడ మాట్లాడేటందుకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.